ఆస్ట్రేలియా మీదన భారత్ గెలవటం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద విజయం సాధించడంతో ఈ దఫా ఆస్ట్రేలియాని మీద పగ తీర్చుకున్నట్టయింది భారత్. ఎందుకంటే 2 సార్లు కూడా వరల్డ్ కప్ సందర్భంగా ఆస్ట్రేలియా చేతిలోనే దెబ్బలు తిన్నటువంటిది భారతదేశం. 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో, అట్లాగే 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తుది పోరులో, నిరుడు వన్డే ప్రపంచ కప్ అంతిమ సమరంలో 3 సార్లు వరుసగా దెబ్బలు తిన్నది ఆస్ట్రేలియా చేతిలో. ఈ దఫా వచ్చేటప్పటికి నిన్న భారీ ఎత్తున రెచ్చిపోయినటువంటి రోహిత్ ఏకంగా అర్ధశతకానికి 19 బంతుల్లో ఏకంగా 52 బాధవతలు పడేయడం. అదే సందర్భంలో గతంలో యువరాజ్ పోలార్డుల రికార్డుల్ని వెనక్కి నెట్టుకుంటూ సాగడం ఒక ఎత్తు, మరొక వైపున రోహిత్ T20 ప్రపంచ కప్లో భారత్ తరపున రైనా 2010లో దక్షిణాఫ్రికా మీద ఇదే మైదానంలో చేసినటువంటి స్కోరు తర్వాతన గేల్ 2010లో భారత్ మీద తర్వాత అత్యధిక పరుగులు చేసినటువంటి రికార్డు 92. అలాగే రోహిత్ కొట్టిన సిక్సర్లు 8 అయినాయి. T20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా యువరాజ్ సింగ్ 2007లో 7 రికార్డుని కూడా తిరగరాశాడు. అంతర్జాతీయ T20లో 200 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఆల్రెడీ రోహిత్ 203. ఆ తర్వాత గప్తిలో ఉన్నాడు 173. ఓవరాల్గా రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినటువంటి సందర్భంలో ఆస్ట్రేలియా దెబ్బతింటే చివరికి ఇక ఏదైతే చివరి బెర్త్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో ముందు అనుకున్నది ఏంటంటే గ్రూప్ 2లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ తొలి 2 స్థానాలతో సెమీస్లో చేరితే, గ్రూప్ 1 అగ్రస్థానంలో భారత్ ముందంజలో ఉంటే చివరి సెమీస్ బెర్త్ ఎవరిదన్నదే ప్రశ్న వచ్చింది. అందులో బంగ్లాదేశ్ని ఆఫ్ఘనిస్తాన్ ఢీకొనటం అన్నటువంటిది జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆ జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది. ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇంటి ముఖం పడతాయి. ఆఫ్ఘన్ ఓడితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న ఆసిస్కే సెమీస్ బెర్త్ దక్కుతుందని అందరూ అనుకున్నదే. అయితే అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించడం అన్నటువంటిది కీలకమైంది. దాంతో ఇప్పుడు ఆస్ట్రేలియా నిన్న భారత్ చేతిలో ఓడటం వల్ల శాంతం ఇంటికి వెళ్ళిపోయింది.